अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి। ఈ రోజు అయితే ఇంకా కాఫీ పెడుతున్నాను। కాఫీ అయితే ఇంకా ఎప్పుడు నేను మామూలుగా అయితే ఇంకా పాలు వేడి చేసేసి మామూలుగా కాఫీ పొడి వేసేసి షుగర్ వేసేసి ఇలాగ తిరిగొట్టేసి ఇచ్చేదాన్ని। ఇప్పుడు అలాగైతే కాదు, ఇది ఫిల్టర్ కాఫీ అంటే ఇది కాఫీ బాగా అంటే మనకి డికాషన్ అనేది బాగా మరగాలి సపరేట్గా। అందుకనేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసాను, షుగర్ యాడ్ చేశాను, కాఫీ పౌడర్ కూడా వేసాను అందులో। ఇప్పుడు పాలు సపరేట్గా మనము వేడి చేయాలి। వన్ సైడ్ మాత్రం పాలు, వన్ సైడ్ మాత్రం డికాషన్ కాఫీ డికాషన్ పెట్టాను। హై లేకుండా మీడియం మీద పెడతానండి, ఎందుకంటే ఇంకా ఏదో మళ్ళీ ఒక చిన్న పని చేసుకుంటప్పుడు మళ్ళీ ఇది పొంగిపోకుండా అలాగే ఉడికి అంతవరకు ఉంటే మనం మళ్ళీ రావచ్చు ఇక్కడికి। కాఫీ కలిపేటప్పుడు చూద్దాం మళ్ళీ, సరేనా। కాఫీ పొడి అయితే ఇంకా ఇక్కడ ఉందండి, చూస్తున్నారు కదా కాఫీ పొడి। కాఫీ ఏ కాఫీ అనుకుంటున్నారు? కాఫీ పేరమ్మా హౌస్ బ్లెండ్। ఈ కాఫీ కదా, ఈ కాఫీ మీద మీరు చూడండి, ఇక్కడ నాకు తెలియదు ఫస్ట్లో అయితే ఇంకా నేను కలిపేసి డైరెక్ట్గా పెట్టేదాన్ని। ఇక్కడ చూస్తున్నారు కదా బాటిల్స్లో ఇక్కడ ఇలాగ డికాషన్ చేసేసి పాలు వేడి చేసిన పాలు ఇందులో వేసి ఇక్కడ కలిపేస్తున్నారు। అంటే అలా చేస్తేనే ఇది బాగుంటుంది అని నేను కూడా ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది అనమాట। చేద్దాం ఇలాగ అనేసి మళ్ళీ అలాగే సపరేట్గా పెట్టాను। ఇక్కడ మనకు డికాషన్ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను డికాషన్ అనేది ఉడగడుతున్నానండి। మనకి ఎన్ని గ్లాసులు కావాలనో అన్ని గ్లాసులలో డికాషన్ కొద్దిగా వేస్తున్నాను। మా యూకి చూస్తే వాకింగ్ చేస్తున్నాడు, అటు ఇటు। ఇప్పుడు డికాషన్ చూడండి, అలా డికాషన్ వేసిన తర్వాత పాలు అనేది యాడ్ చేస్తున్నాను। ఫిల్టర్ కాఫీ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో। అంతేనండి డికాషన్ కాఫీ। ఇప్పుడు తాగితే కానీ దీని టేస్ట్ తెలియదు, తాగిన తర్వాత చెప్తాను। అమ్మాయి అంటుంది లేట్ ఎందుకు మమ్మీ, ఇప్పుడే కొద్దిగా టేస్ట్ చూసి చెప్పండి బాగుందో లేదో, మరి వాళ్ళు కూడా చూస్తారు కదా ఎవరైనా కానీ సరే అని చెప్పింది, కరెక్టే కదా। బాగుందండి, నిజం చెప్పు। నిజంగా బాగుంది, సపరేట్ చేసాం కదా అందుకనేసి చాలా బాగుంది। అల్లా హాఫీజ్ అండి।